హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము 32 సైజ్ బ్లౌజ్ బోట్ నెక్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి. బోట్ నెక్ అంటే ఎక్కువ మంది ప్రిన్సెస్ కట్టే పెట్టాలేమో, అలా కాకుండా కుదరదేమో అనుకుంటారు. అలా కాకుండా మనము బోట్ నెక్ బ్లౌజ్ ని క్రాస్ బెల్ట్ అంటే మనం సేప్ పట్టీలు వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం వచ్చేసి నేను 80 సెంటీమీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్నాం కదా, మన మార్కింగ్ పైన వేస్తే బాగోదు కాబట్టి ఉల్టాలో వేసుకున్నాం. ఉల్టాలో కనిపించదేమో, సరేలేండి ఈ సీదాలోనే వేసేసుకున్నాం. ఇలా తీసేసుకున్నాను కదా. ఈ పీస్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్ లో లాగా, అలానే క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా ఇలా తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి కింద ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా కింద క్రాస్లో నేను క్లాత్ వేసుకున్నానండి. వేసుకుంటే మనకి అడ్డు వస్తుంది కదా, దీన్ని తీసేసి కింద వేసుకున్నాం. ఈ కింద ఏమైనా ఎగుడు దిగుడు క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ఐరన్ కూడా పెట్టలేదండి, ఇది ఇంట్లో చేస్తున్నాను కదా కటింగ్. ఐరన్ పెట్టలేదు, సింగిల్ పీస్ అండి ఇది. లైనింగ్ పీస్ కాదు, నార్మల్ పీస్. అంటే మన 2 బై బ్లౌజ్ ఎలాగో అలా లైనింగ్ లేకుండా ఈ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఈ కిందున్న క్లాత్ను ఇలా స్ట్రైట్ చేసుకున్నాం కదా. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. మనం 1 ఇంచు ఖర్చు కలుపుకొని 14 ఇంచులు వేసుకున్నాం. ఇప్పుడు 13 ఇంచుల పొడవు ఉంటే 14 ఇంచులు అనేది ఇక్కడ వేస్తున్నాను. ఇలా 14 ఇంచులు 2 చోట్ల మార్కింగ్ పెట్టాం కదా. ఇది ఎందుకోసం అంటే మనకి షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా వేసుకుంటే. ఇలా వేసిన తర్వాత నడుము లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వారికి 26 ఉందండి. అంటే 26 ఇంచులు ఉంది. ఈ 26ని తీసుకొని దీన్ని టేప్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. చేసుకుంటే మనకు 4గో ఫోల్డింగ్ ఎంత వస్తుందంత నడుము లూజ్ చేసుకోవాలి. 26లో 4గో భాగం వచ్చేసి 6.5 వస్తుందండి. ఇలా ఇక్కడ 6.5 వేసాను. ఇక్కడ బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం వచ్చేసి 1 ఇంచు. ఖర్చు కోసం మన ఇష్టం అండి. ఇంచున్నర అయిన తీసుకోవచ్చు, 2 ఇంచులు అయిన తీసుకోవచ్చు. నేను ఇంచున్నర తీసుకున్నాను. ఇలా అయిన తర్వాత ఇది 32 సైజ్ బ్లౌజ్ అన్నాం కదా. 32 సైజ్ వాళ్ళకు మ్యాక్సిమం 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 14 ఇంచుల షోల్డర్ ఉండొచ్చు, 14 నుంచి 15 వరకు ఉండొచ్చు. ఈ కస్టమర్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. 14ను టేపు 14 తీసుకొని టేప్ని ఇలా సగం ఫోల్డ్ చేస్తే మనకి 7 ఇంచులు వస్తుంది కదా. ఈ 7 ఇంచులు వచ్చేసి ఇక్కడ వేస్తున్నాను. ఇలా ఇది మన బోట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ పెట్టేసుకుంటాం కదా. ఇలా 7 ఇంచులు పెట్టాం కదా. పెట్టిన తర్వాత ఈ చంక డౌన్ కూడా మనము సేమ్ అదే 7 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇలా డీప్ నెక్ బ్లౌజ్ అయితే షోల్డర్ ఎంత ఉంటే దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతాం కదా. ఇక్కడ దీనికి కలపమండి, ఇక్కడ లూజ్ వస్తుంది. ఇక్కడ పెంచుకుంటాం మనం. హై నెక్ కి ఇక్కడ 1/2 ఇంచు కానీ 30 ఇంచు కానీ పెంచుతాం కాబట్టి ఇక్కడ ఏమి షోల్డర్ ఎంత ఉంటే చంక డౌన్ అంత వేసుకోవచ్చు. ఇలా 7 ఇంచులు వేసిన తర్వాత మిడిల్లో 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెడితే మనకి రౌండింగ్ కి ఈజీగా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇది చెస్ట్ వచ్చేసి 32 అన్నాం కదా. టేపుని 32 తీసుకొని అంటే 32 ఇంచులు తీసుకొని ఇలా ఒక ఫోల్డింగ్, మళ్ళీ మరొక ఫోల్డింగ్, ఇలా 4 ఫోల్డింగ్లు వేస్తే మనకి ఈ బ్లౌజ్ సైజు అంటే 4గో భాగం వస్తుంది. 32 4 భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి 8 ఇంచులు వస్తుందండి. ఇక్కడ 8 ఇంచులు వేసేసుకున్నాం. మనకి ఇక్కడ వచ్చింది కదా చంక డౌన్ ఎక్కడ వస్తే అక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 32 అంటే 8, 4గో భాగం 8 వచ్చింది కదా. వచ్చిన తర్వాత దీనికి వచ్చేసి నేను ఒక 30 ఇంచు వరకు ఎక్స్ట్రా తీస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ లో నెక్ రాదు కదా, మనం వేసుకున్నప్పుడు పట్టేస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు కానీ 30 ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. 8 ఇంచులు ఉంటే దానికి 30 ఇంచు ఎక్స్ట్రా తీసాను. తర్వాత కుట్లకు వచ్చేసి 1.5 ఇంచు తీస్తున్నాను. ఇలా కుట్లకు 1.5 ఇంచు ఇలా తీసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాం. చూసారా, నడుముకు చెస్ట్కు అనేది మనకి 30 ఇంచు ఎక్స్ట్రా తీసాం. ఇక్కడ మనము టైట్ రాకుండా ఉండడం కోసం. హై నెక్ ఏదైనా సరే అండి, చెస్ట్ లో ఒక 1/2 ఇంచు కానీ 30 ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోండి ఉన్న కొలత కంటే. అలా తీస్తేనే మీకు ఇక్కడ పట్టేయకుండా ఫ్రీగా వస్తుంది.
తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ముడతలు వచ్చేస్తాయండి. ఇలానే మనం ఇక్కడ రౌండింగ్ ఇచ్చామంటే చంకల దగ్గర ముడతలు వస్తాయి. అలాంటప్పుడు ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇలా ఇయ్యండి. హై నెక్కు ఇక్కడ 1/2 ఇంచో 3/4 ఇంచో పెంచుకోవాలి. అలానే చంక రౌండింగ్ తీసేటప్పుడు ఈ చంక లైనింగ్ నుంచి ఒక లైన్ నుంచి ఇక్కడ 1/2 ఇంచు లోపలికి తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇక్కడ 1 ఇంచు 32 సైజ్ అంటే చిన్న సైజే కదా, ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇలా వేసుకొని రౌండ్ ఇచ్చుకోండి. ఈ విధంగా రౌండ్ ఇచ్చుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ జాయింటింగ్ 1/2 ఇంచు డౌన్కు తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ 1/2 ఇంచు డౌన్, తర్వాత 1/2 ఇంచు షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇక్కడ మనకు రావాల్సిన చంక అనేది చూసుకున్నాం. ఈ చంక లూజ్ వచ్చేసి 7.5 రావాలండి. 32 సైజుకు 7.5 ఇంచులు వస్తే సరిపోతుంది. ఇది మనం డౌన్ ఇలా డౌన్ తీస్తాం కదా హై నెక్కు, దానికి ఇది వచ్చేసి షోల్డర్ బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేయడానికి ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇలా తీస్తున్నా. తీస్తే నాకు కరెక్ట్గా 7.5 వచ్చిందండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం. ఈ విధంగా నెక్ తీయలేదనే డౌట్ వస్తుంది కదా మీకు. నెక్ అనేది నేను తర్వాత తీస్తా అండి, బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి తీస్తాను నెక్ అనేది. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఈ కత్తెర కింద పడ్డదండి, పడడం వల్ల మనకి ఇక్కడ ఘాట్లు ఘాట్లు వస్తుంది. నాకు ఇంటి దగ్గర ఉండట్లేదు, ఇది సానబెట్టే వాళ్ళతో పట్టిద్దామంటే ఇంటి దగ్గర ఉండట్లేదండి. ఇది వాళ్ళ షాప్ కన్నా పట్టుకెళ్ళి షాప్ దగ్గరకు వస్తుంటారు 10 డేస్కి ఒకసారి, అక్కడ పట్టించాలి కత్తెర అనేది. కత్తెర కింద పడ్డదంటే మనకి బెండ్ అయిపోతుంది. ఇలా కటింగ్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న ఇలా కచ్చికల్లాగా వస్తుంది, నీట్గా రాదు కటింగ్ అనేది. కత్తెర పట్టేస్తుంది కదా. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్. ఈ నెక్ అనేది ఫ్రంట్ కట్ చేసిన తర్వాత చెప్తానండి. ఇప్పుడు మనము బ్యాక్ ఇక్కడ కట్ చేసాం కదా, హ్యాండ్స్ వచ్చేసి ఈ చివర్లో చేసుకున్నాం. ఇది వచ్చేసి ఫోల్డింగ్ మన చంక లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలండి. ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. ఇటు సైడ్ కూడా మనము కింద ఎగుడు క్రాస్ ఏమైనా ఉంటే ఇలా సరి చేసుకున్నాం. ఈ విధంగా సరి చేసిన తర్వాత మన చంక లూజ్ 7.5 ఉంది కదా, ఇది 8.5 వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఏ సైజ్ వారికైనా అండి మన చంక లూజ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఈ చంక జాయింటింగ్ అనేది ఒక సైడే పడుతుంది. ఇది పూర్తి చేసినా ఓకేనండి, మనకి కరెక్ట్గానే వస్తుంది. జాయింట్ ఏం పడదు. 8.5 ఉంది, మనకి 7.5 కదా, సరిపోతుంది. చెయ్యి పొడవు వచ్చేసి మనకి 6 ఇంచులు అండి. కింద మన హెమింగ్ కదా, కింద 1 ఇంచు 1 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ తీసుకోండి హెమింగ్. నేను కింద 3/4 ఇంచు పైన 1/2 ఇంచు 6 ఇంచులు ఉంటే నేను 7.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు. ఇది హెమింగ్కు, ఇది జాయింటింగ్కు కలుపుకొని ఎంత ఉంది మొత్తం టోటల్ 7.5 ఉంది కదా. ఇదే 7.5ని చివర్లో పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు లేదా 3.5 ఇంచులు తీసుకోవచ్చు. నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా 3 ఇంచులు అనేది చంక డౌన్ తీసుకున్నాను. మనం 32 అంటే 3.5 తీసుకోవచ్చు, కానీ నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చెయ్యి లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇలా 6 ఇంచులు, ఇక్కడ 1.5 ఇంచున్నర మన ఖర్చు కోసం ఇలా వదిలాం కదా. వదిలిన తర్వాత ఇక్కడి నుంచి మనము చంక లూజ్ ఎంత ఉంది, 7.5 ఉంది కదా, అదే 7.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచులు అనేది ఇలా స్ట్రైట్గా వేసుకొని ఇందులో మళ్ళీ ఒక 1 ఇంచు ఇలా వేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఈ లైన్ వేసిన తర్వాత మనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి లైట్గా ఇలా డౌన్ అయితే వెళ్ళండి. మనకు హ్యాండ్ కరెక్ట్ షేప్ వస్తుంది. ఈ విధంగా చూసారు కదా, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చంక లూజ్ అనేది చెక్ చేసుకున్నాం. మనకు చంక లూజ్ 7.5 రావాలి కదా, 7.5 ఖర్చు కోసం 1.5 ఇంచులు కరెక్ట్గా సరిపోతుందండి. ఇది మనకు కరెక్ట్గా ఉంది. ఇది వచ్చేసి ఖర్చు మార్కింగ్, ఇది ఫిట్టింగ్ మార్కింగ్. తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనం 1 ఇంచు హెమింగ్ కోసం వదిలాం కదా, ఇది 1 ఇంచు,
ఇక్కడ 1/2 ఇంచు ఈ విధంగా ఖర్చులు అనేది వేసుకొని ఈ హ్యాండ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు దీని వెంట కట్ చేద్దాం. ఇలా హ్యాండ్ అనేది ఇలా మనకు కరెక్ట్ షేప్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ కోసం గుర్తు కోసం ఈ కట్స్ అనేది. తర్వాత ఇది ఫిట్టింగ్ మార్కింగ్. తర్వాత ఇది ఎంత మనం హెమింగ్ చేయడానికి ఫోల్డింగ్ తెలుస్తుంది కదా, దానికోసం ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా మన హ్యాండ్ కూడా కటింగ్ పూర్తి అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా మంది మనము ఇది బోట్ నెక్ కాదండి, హై నెక్ ఏదైనా సరే ఫ్రిన్స్ కట్టే పెట్టాలేమో అనుకుంటారు. ఫ్రిన్స్ కట్ అందరికి సెట్ కాదండి. కస్టమర్ అయితే ఫ్రంట్ ఫ్లాట్ గా వస్తుంది, బాగుండదు, నాకు క్రాస్ బెల్ట్ ఏమని అడుగుతారు. అందుకోసం వచ్చేసి నేను క్రాస్ బెల్ట్ తోటి చూపిస్తున్నానండి. మెయిన్ గా దీంట్లో మన ఫ్రిన్స్ కట్ కి క్రాస్ బెల్ట్ ఎలా వేసుకున్నామనే విషయం గురించి చెప్పుకోవడానికి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా తీసుకోవాలనేది. ఫ్రిన్స్ కట్ అంటే అందరు ఇష్టపడరండి, కాబట్టి మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి మన కటింగ్ లో కూడా మార్పులు చేయాలి. అందరికి ఒకేలానే చేస్తా అంటే వాళ్ళు ఇష్టపడరు కదా. కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ని ఇక్కడ వేసుకున్నాను. వేసేసుకొని కింద మనము సేప్ పట్టి కోసం 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టండి. ఈ విధంగా ఇలా ఈ విధంగా 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకొని పెట్టిన తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోండి. చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగానే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసాం కదా. మార్కింగ్ వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాము. తీసేసి ఇది వచ్చేసి లోతు తీసుకోవాలి. ఈ లోతు వచ్చేసి ఇక్కడ వదిలేసి ఓన్లీ ఇంత మాత్రంలోనే మనకు లోతు రావాలండి. ఎందుకంటే ఇక్కడ చంకల దగ్గర ముడత వస్తుంది కదా, ఈ ముడత అనేది ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఇక్కడే తేలిపోవాలి మనకి. ఈ విధంగా లోతు తీసాం కదా. తీసిన తర్వాత మన నెక్ అనుకున్నాం. నెక్ వచ్చేసి మనకు వెడల్పు ఎంత కావాలనుకుంటున్నాం. వెడల్పు వచ్చేసి మనము మన ఇష్టం అండి. ఇక్కడ షోల్డర్ 3 ఇంచులు వదిలేసి అయినా తీసుకోవచ్చు, 2.5 ఇంచులైనా వదిలేసి తీసుకోవచ్చు. నేను వచ్చేసి 3 ఇంచులు షోల్డర్ వదిలి మిగిలినది నెక్ వేస్తున్నాను. 3 ఇంచులు షోల్డర్ తీసేసామంటే మనకి 4 ఇంచుల నెక్ వెడల్పు వస్తుంది. ఇలా తర్వాత డీప్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా వెడల్పు వచ్చేసి 4 ఇంచులు, డీప్ వచ్చేసి 3 ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాను. ఇలా తీసుకోవచ్చు. ఇలా వద్దనుకుంటే 2.5 ఇంచులైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టము, మన ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. లేదు నాకు షోల్డర్ అంటే పెద్దగా వద్దు, చిన్నగా కావాలనుకుంటే 2.5 ఇంచుల షోల్డర్ అయినా తీసుకోవచ్చు. ఇలా 2.5 ఇంచుల షోల్డర్ని అయినా పెట్టేసుకొని ఇలా అయినా తీసుకోవచ్చు. ఈ డీప్ వద్దు అనుకుంటే 2.5 ఇంచులే తీసుకోండి. ఈ ఫ్రంట్లో డీప్ కూడా ఇలా మన ఇష్టాన్ని బట్టి దీన్ని మార్చుకోవచ్చండి. డీప్ ఎక్కువ ఉండకూడదండి. ఎప్పుడైనా సరే బోట్ నెక్ వెడల్పు ఉండాలి కానీ డీప్ ఉండకూడదు. డీప్ ఎక్కువ పెట్టామంటే ఇది ఇక్కడ ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి 3 ఇంచులు పెట్టమన్నారు కస్టమరు, నేను వద్దనేసి 2.5 ఇంచులే పెట్టాను. వెడల్పు వచ్చేసి 4.5 ఇంచులు పెట్టాను. ఇవి చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ మనకు వెడల్పు ఎక్కువ అండి, డీప్ తక్కువ ఉండిందంటే బోట్ నెక్ అనేది ఒంటికి అద్దినట్లు వస్తుంది. అలా కాకుండా వెడల్పు తగ్గించి లోతు తీసామనుకోండి అది షేప్ అనేది కరెక్ట్గా రాదు, వేసుకున్నప్పుడు ఫ్రంట్లో లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఈ నెక్ వచ్చేసి 4.5 ఇంచులు పెట్టాను వెడల్పు, డీప్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. మిగిలిన ఈ 2.5 అనేది షోల్డర్కి ఫిక్స్ అయిపోతుంది. ఇలా నెక్ పెట్టేసిన తర్వాత కింది నుంచి 2 ఇంచులు ఇలా మనం మీడియం సైజుకి 2 ఇంచులు వేస్తాం కదా, ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి 2.5 ఇంచులు వేసుకోవచ్చు అండి కింది నుంచి. ఇలా మీకు ఇది కన్ఫ్యూజ్ గా ఉంది అనుకుంటే పైనుంచి మీరు నార్మల్ గా ఎంత పెడతారో 6 ఇంచులు నెక్ పెట్టుకుంటారండి ఈ సైజ్ వారికి. తర్వాత ఇది 4 ఇంచులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టినా కానీ కరెక్ట్ గానే వచ్చింది. ఇలా ఇక్కడికి నెక్ ఉండిందంటే ఇక్కడికి ఉక్సులు పట్టీ లెంత్ అనేది ఉంటుంది. ఇలా పైనుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కింద నుంచి 2.5 2.5 పెట్టుకున్నా సరిపోతుంది. నేను కింద నుంచి 2.5 పెట్టానండి.
తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 3.5 ఇంచులు అనేది వేసుకున్నాం. అంటే మనకి ఇది మెయిన్ డాట్ ఎక్కడ వస్తుందో సెంటర్ పాయింట్ అదే అండి. చిన్న సైజ్ బ్లౌజ్కు 3.5 ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది. ఈ పైనుంచి మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు. ఇలా ఇది 9 ఇంచులు కదా. ఎండింగ్ డాట్ వచ్చేసి 11.5 ఇంచులు ఉంటుందండి. దానికి ఖర్చు కలిపి 12.5 ఇంచులు. ఇది మనం మెయిన్ డాట్. ఇది మన సేఫ్ బెల్ట్ కిందికి చెస్ట్ కింద ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి ఖర్చు కోసం కింద ఈడ క్రాస్ బెల్ట్ జాయింటింగ్ కు షోల్డర్ జాయింటింగ్ కలిపి 11.5 వస్తే నేను 12.5 వేసేసుకున్నా. ఈ విధంగా వేసిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ మెయిన్ డాట్ సెంటర్ నుంచి ఇటు ఇంచు ఇది మనం డాట్ పడతాం కదా డాట్ విడ్త్ ఈ సెంటర్ నుంచి ఇటు ఇంచు వచ్చేలాగా వేసాను. వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మీడియం సైజ్ అయితే 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు ఇటు సైడు. ఇది చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ పెట్టానండి నేను ఇటు సైడు. ఇలా 1 ఇంచ్ పెట్టేసుకొని షేప్ ఇచ్చుకుంటున్నా. ఈ విధంగా ఇలా ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల వరకు ఇది వేసేసుకున్నామండి. ఇలా 3 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతోటి ఇది వేసాం కదా. తర్వాత వచ్చేసి ఇది ఇక్కడికి నెక్ అనుకున్నాము 6 ఇంచుల నెక్. ఈ 4 ఇంచులలో ఒక 1/2 ఇంచు అంటే 2 ఇంచుల కంటే 2.5 ఇంచుల దగ్గర పెట్టేసాను. ఇది ఇలా పెట్టేసుకొని ఇది 2.5 ఇంచులు అనేది డాట్ లెంత్ వేసాను. వీటితో వచ్చేసి 1/2 ఇంచ్ వేసాను. ఈ రెండింటి మధ్యన గ్యాప్ 2 ఇంచెస్ ఉంది కదా. 2 ఇంచెస్ కాదంటే 1.5 ఇంచ్ ఉంది. ఇదే 1.5ని ఇటు సైడ్ వేసుకున్నాం. ఇలా వేసేసుకుంటే ఇక్కడ వస్తుంది మనకు. ఇలా ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ గా ఉంటేనే మనకి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూసారు కదా మనము హై నెక్ బ్లౌజ్ కూడా సేఫ్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ విధంగా చేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి ఇలా మన పడవ ఎలా ఉంటుంది బోటు అలా రావాలండి. ఇలా చాలా మంది ఇలా తీస్తారు. అంటే డీప్ తీయడం వల్ల ఇక్కడ వెడల్పు తీసి లోతు తీసామంటే ఇక్కడ మనకి లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్. కాబట్టి ఇలా పాకడగా అంటే మనం రౌండ్ కాదండి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. హై నెక్ బ్లౌజ్ అడిగినప్పుడు ఈ విధంగా కట్ చేయండి. ప్రతి ఒక్కరికి మనము ప్రిన్సెస్ కట్ అంటే ఇష్టపడరండి. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము కస్టమర్ ఇష్టాన్ని బట్టి చేయాలి కానీ మన ఇష్టాన్ని వాళ్ళపైన మన ఇష్టాన్ని వాళ్ళపైన చూపించామంటే వాళ్ళకు అర్థం కాదు. వీళ్ళకి రాదేమో కుట్టడం అనుకుంటారు కానీ మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఫాలో కావాలి. ఏదైనా సరే అందరికీ ఒకేలాంటి ఇష్టం ఉండదు కదా. ఇలా ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేశాను కదా. ఇక్కడ మనము డౌన్ తీయాలి. ఆ డౌన్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి తీసుకున్నాం. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసాను చూడండి. లైన్ ఇక్కడ ఉంటే నేను ఈ 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసాను. ఎందుకోసం అంటే మనం ఉక్సు పట్టి కాజా పట్టేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా. దానికోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను. ఇది వీలైతే కటింగ్ కూడా చూపించడానికి చూస్తాను, స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. వీడియో కటింగ్ చూపించాను కదా, స్టిచ్చింగ్ కూడా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా చూడండి. ఇప్పుడు మనము బ్యాక్ పైన ఫ్రంట్ వేసేసుకున్నాం. వేసేసుకుంటే మనకి ఇక్కడ లోత్ అనేది చూసారా కరెక్ట్. మనకు ఓన్లీ ఈ మాత్రమే తీసాము లోతు. ఇప్పుడు మనం ఒకదానిపైన ఒకటి ఎందుకు పెట్టుకున్నామంటే నెక్ తీసుకోవాలి, అలానే ఇక్కడ డౌన్ తీయాలి కదా. ఒక 1/2 ఇంచ్ వరకు మన హై నెక్ డౌన్ తీస్తాం కదా. ఈ డౌన్ కోసం ఇది షోల్డర్ సైడ్ అనేది డౌన్ తీయాలి. ఈ విధంగా చూసారా 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసాను. అదే విధంగా ఈ బ్యాక్ పార్ట్ లో కూడా నెక్ అనేది కట్ చేసుకున్నాం. చూడండి ఇది సేమ్ మన బోట్ ఎలా ఉందో అలా వచ్చింది. ఇలా వస్తేనే సరిపోతుంది. చాలా మంది ఇలా తీస్తారు, ఇలా కిందికి డీప్ ఎక్కువ కావాలి. డీప్ ఎక్కువ అయిందంటే అది మనకి లూజ్ వచ్చేస్తుంది. ఇలానే ఉండాలండి.
మన బోట్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే ఉండాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చాయి. కింద సేప్ పట్టీలు అనేది రావాలి కదా, వీటిని అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఈ మిగిలిన క్లాత్ లో సేప్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాం. సేప్ బెల్ట్ అనేది మనకి ఇక్కడ 1 ఇంచ్ వరకు పైకి తీసాం కదా, కాబట్టి ఇక్కడ ఎంత ఉందో చూసి దానికి 1/2 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది కదా, మనము 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3.5, ఇక్కడ 3.5, ఈ మిడిల్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది, 2.5 తీసుకోవాలి. ఇక్కడ 3.5, ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 3.5. ఈ మిడిల్ లో 2 ఇంచెస్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కదా, దానికి కలుపుకొని 2.5 అంటే 3.5, 3.5, 2.5 తీస్తే సరిపోతుంది. అలానే ఈ నడుము లూజ్ ఎంత ఉంది, మనకి 9.5 ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ తగ్గించి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తగ్గిద్దామండి. ఎందుకంటే ఇక్కడ ఈ డాట్ పట్టామంటే చూసుకోండి మనం డాట్ ఎంత పడతాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి. చాలా మందికి క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగలడం తగలడం సరిపోతుంది కదా, మనకి 8.5, 8 ముక్కలు అయితే సరిపోతుందండి. ఈ డాట్ పట్టంగా ఇక్కడ ఉక్సులు పట్టేయంగా ఉన్నదానికి మనం ఈ సేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను 8.5 ఇంచులు అనేది సేప్ బెల్ట్ కట్ చేస్తున్నా అండి. డాట్ పట్టంగా సరిపోతుంది మనకి. ఇలా 8.5 ఇంచులు వేసాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు. ఈ మిడిల్లో 2 ఉంది కాబట్టి 2.5 వేస్తున్నాను, 1/2 ఇంచు ఖర్చుకు అనేది. ఈ చివరిలో 3 ఉంది, 3.5 వేసుకుంటున్నాను. ఇలా ఈ సేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్కు సరిపడా వస్తుందండి. అలా కాకపోయిందంటే మనకి ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, కరెక్ట్గా రాదు. ప్రతిదీ కొలతమ్మడే తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కుట్టేప్పుడు. ఇలా ఇది వచ్చేసి మన ఉక్సు పట్టి సైడ్ వస్తుంది. ఇలా ఈ డాట్ పట్టంగా మనం ఈ 2 ఇంచులు డాట్ పట్టంగా ఈ సేప్ బెల్ట్ అనేది దీనికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా మనకి 2 వచ్చాయండి. మిగిలిన 4 అనేది మనము వేరే పీస్లో వేస్ట్ పీస్లో తీసుకున్నాం. ఇందులో మనకి 80 సెంటీమీటర్లో సరిపోలేదు. ఇక్కడ మరొక 2 రావచ్చు, కానీ ఇది మనకు నెక్ పీస్ వేసుకోవడానికి ఇదే పీస్ అయితే బాగుంటుంది. ఇక్కడ మనకి కొంచెం అటు ఇటు అయినా కానీ సేమ్ వేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి ఇవి మెయిన్కు పెట్టేసుకొని 2 పీసెస్ని ఇలా మెయిన్కు, ఈ అడుగుపాట్లో 2 అనేది వేరే లైనింగ్ పీస్ ఏదైనా తీసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా మీరు ఫ్రిన్స్ కట్ బోట్ నెక్ పెట్టుకున్నా కానీ ఈ విధంగా ఫ్రిన్సెస్ కట్ లేకుండా క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, అవి మిస్ అయిపోతారు. కాబట్టి ఇలా ఈ విధంగా తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్నాను. ఈ మిగిలిన పీస్ వచ్చేసి నాకు నెక్ పీస్ కానీ అలానే ఉక్సు పట్టీలు కాజాల పట్టి కావాలి కదా, వాటికి అనేది ఈ పీస్ అనేది యూజ్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన ఛానల్లో చాలా బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేసినా నేను వాటిని వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేయడానికి చూస్తాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బోట్ నెక్ బ్లౌజ్కి చాలా వరకు ఫ్రిన్సెస్ కట్టే స్టిచ్ చేయాలేమో అని చాలామంది అనుకుంటారు కదా. అలా కాదండి, మనము మామూలుగా సేప్ పట్టి పెట్టేసుకొని అయినా బోట్ నెక్ను కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అనేది చూద్దామన్నట్లుగా నేను 3 డేస్ బ్యాక్ కటింగ్ వీడియో పెట్టాను. ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్ ఇలా కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనము బ్యాక్ పట్టీ కోసము ఇలా 1.5 ఇంచు వెడల్పుతోటి నేను పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇది నాకు 75 సెంటీమీటర్ ఉందండి క్లాత్. అందువల్ల నాకు బ్యాక్లో మనం పట్టీ వేస్తాం కదా కోరన్సులతోటి, ఆ పట్టీ అనేది రాలేదు. దానివల్ల నేను ఇలా 2 సైడ్లు ఓపెన్ ఉన్న క్లాతే తీసుకొని ఇలా జాయింట్ పెట్టేసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ అనేది చేశాను.
ఇలా ఈ పీస్కి అయితే నాకు ఉందండి, కోరంచులు ఉన్నాయి. ఫస్ట్ తీసుకున్న పీస్ కోరంచులు లేవు కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇలా 2 పీసెస్ జాయిన్ చేసుకొని మనము దీనికి బ్యాక్ పట్టీగా యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇంచున్నర ఉంటుంది కదా మనకు, ఆడి వరకు ఇలా ఫోల్డ్ చేసేసి కటింగ్ పెట్టామంటే మనము బ్యాక్లో ఎక్కడ డాట్ వేస్తామో అది అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. మన డీప్ నెక్ అయితే షోల్డర్ సెంటర్కి వేస్తాం కదా, ఇది మనం బోట్ నెక్ అంటే ఫుల్ షోల్డర్ పెడతామంటే మనకి ఎక్కడ వచ్చేది డాట్స్ అనేది తెలియదు కాబట్టి అలా కటింగ్ ఇచ్చుకుంటే కరెక్ట్గా మనకి షోల్డర్ సెంటర్లో పడుతుంది. ఈ విధంగా 2 డాట్స్ వేసాం కదా, ఈ డాట్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచుల పొడవుతోటి వేసానండి. అలా వేసిన తర్వాత ఈ బ్యాక్ పట్టి వచ్చేసి 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు మనము డాట్ వేసాం కదా, డాట్ దగ్గర కూడా ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టాలి. ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా నాకు ఇవి చిన్న హ్యాండ్సే వచ్చాయండి. మనకి 75 సెంటీమీటరు అంటే చిన్న హ్యాండ్స్ వచ్చాయి, అంటే 7 ఇంచెస్ వరకు హ్యాండ్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి మనం హెమ్మింగ్ కోసం పెట్టాము కాబట్టి ఫస్ట్ 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా ఫోల్డింగ్ వేసాను. ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి ఫోల్డింగ్ వేసిన తర్వాత మళ్ళీ మనము 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ మరొక ఫోల్డింగ్ వేస్తూ ఇది లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇది మనం హెమ్మింగ్ తర్వాత తీసేస్తాం కదా, దానికోసం వచ్చేసి ఇలా లాంగ్ స్టిచ్ అనేది పెట్టేసి నేను ఫోల్డింగ్ వేసానండి. ఇలా వేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచు, షోల్డర్ దగ్గర 1 ఇంచు వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే ఇలా లోత్ అనేది తీసాను. ఈ విధంగా లోతు తీసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా మనం ఈ పట్టి హెమ్మింగ్ కోసం పెట్టాం కదా, దీనికి కూడా ఇలా ఫోల్డ్ చేసి అడుక్కు ఫోల్డ్ చేసి లాంగ్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఇలా లాంగ్ స్టిచ్ చేసాం కదా, మనకు బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ 2 కంప్లీట్ అయిపోయాయి కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ అనేది తీసుకున్నామండి. ఫ్రంట్కు మనకు ఓన్లీ మెయిన్ పీసెస్ 2 వచ్చాయండి. మిగిలిన 4 పీసులు అనేది నేను వేస్ట్ క్లాత్లు అంటే లైనింగ్ క్లాత్ ఏమైనా మిగిలిపోయి ఉంటుంది కదా, అందులో మిగిలిన 4 పీసెస్ అనేది కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇలా మనము షోల్డర్ సెంటర్కి వేయడానికి వీలు ఉండదండి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచుల దగ్గర ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా 3.5 ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంటే మెయిన్ డాట్ వేయడం కోసం 1 ఇంచు వెడల్పు 2.5 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ సైజుని బట్టి వేసుకోవాలండి. ఇది 32 సైజ్ అంటే మనకు 3.5 ఇంచుల దగ్గర ఈ డాట్ అనేది వస్తుంది. ఇది కొంచెం లాంగ్గా పడ్డదండి, 3 ఇంచులు పడ్డది. ఇంత అవసరం లేదు, మనం 2.5 ఇంచుల పొడవు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా. తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్. ఈ ఉక్స్ పట్టి సైడ్ కూడా బోట్ నెక్ అంటే మనకి తెలియదు కదా, నేను ఫస్ట్ ఇది వేసానండి కానీ రాంగ్ వచ్చింది. ఇలా మిడిల్ కంటే ఒక 2 ఇంచెస్ కిందకు వచ్చేలాగా వేసాను కానీ కరెక్ట్గా రాలేదు. మనము నెక్ దాటిన తర్వాత పెట్టి వేస్తాం కదా, ఈ విధంగా వేస్తే నాకు డాట్ అనేది కరెక్ట్ షేప్లో రాలేదు అనిపించింది. ఫస్ట్ స్టిచ్ చేశాను, రెండో స్టిచ్ చేసేటప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ ప్లేస్లో రాలేదనేసి. తర్వాత మళ్ళీ ఇప్పి వేశాను. చూసారు కదా, ఇక్కడ మనకి నొక్కినట్లు అయిపోతుంది, అంటే ముక్సు పట్టి సైడ్ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో పడలేదు. అలానే ఇది కూడా 3.5 ఇంచుల వెడల్పు, ఇలా 3.5 ఇంచుల వెడల్పు ఫోల్డ్ చేసి 1 ఇంచ్ వచ్చేలాగా డాట్ వెడల్పు, లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాను. ఇలా వేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా చూస్తే నాకు ఇది కరెక్ట్ ప్లేస్లో రాలేదనిపించింది. ఫస్ట్ది చూస్తే ఇలా కప్ అనేది సరిగ్గా ఫామ్ కాలేదంటే నేను ఈ డాట్ కరెక్ట్గా వేయలేదు, అందువల్లే ఈ డాట్ అనేది తీసేస్తున్నాను. ఇది బోట్ నెక్ కావడం వల్ల నెక్ పైకి ఉంది కదా, నాకు డాట్ ఎక్కడ వేయాలనేది అందాజ తెలియక వేసాను. తర్వాత మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా వేసుకున్నాను. ఇలా చూసేసుకొని మనకు ఈ సైజు వాళ్ళకి 6 ఇంచుల నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ దగ్గర నుంచి 1.5 ఇంచు కిందికి వేసాను. ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో అనేది నాకు ఈ డాట్ అనేది వచ్చింది. ఈ డాట్ ఒక 1/2 ఇంచు పైకి కిందికి అయిపోయినా సరే అండి, మనకి ఇక్కడ కప్పు ఫామ్ అయ్యే ప్లేస్లో కరెక్ట్గా ఉండదు మనకి, కాబట్టి దాన్ని కరెక్ట్ గుర్తుపెట్టుకొని వేసుకోండి ఈ డాట్స్ అనేది. ఈ విధంగా రెండింటికి ఇలా డాట్స్ వేసాం కదా. వేసిన తర్వాత వీటికి సేప్ బెల్టులు అనేది కట్ చేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే మనము చాలామంది బోట్ నెక్కి వచ్చేసి ఫ్రిన్స్ కట్టే పెడతారండి. అందరూ ఫ్రిన్స్ కట్ అంటే ఇష్టపడరు కదా, అలాంటి వారికి సేప్ బెల్ట్ వేసుకొని కూడా ఎలా
కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు అనే ఐడియా కోసము ఈ వీడియో అనేది తీసానండి. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి 2 పీసెస్ వచ్చాయి నాకు. ఇక్కడ మరో 2 పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. నాకు సేమ్ దొరకలేదండి, ఇవి లోపలికి వెళ్ళిపోతాయి కదా అనేసి నేను కొంచెం వేరే గ్రీన్లోనే వేరే గ్రీన్ అనేది వీటికి మందాలు అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పీసెస్ తీసేసుకొని లైనింగ్ మీద ఇలా ఉల్టా పార్ట్లో పెట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ కింద పెట్టాను. ఈ మెయిన్ పీస్లు వచ్చేసి ఉల్టాలు, అంటే మనకి సీదా పార్టు లైనింగ్ సైడ్ ఉంది, ఉల్టా పార్టు పై సైడ్ ఉంది. ఇలా ఉంచేసుకొని వీటిని ఇలా కింది సైడ్లో జాయిన్ చేస్తున్నాను. ఈ జాయిన్ చేసేటప్పుడు మనము ఉక్సు పట్టి సైడ్ వేసేటివైనా 2 ఎదురెదురుగా ఉండాలి, లేదంటే మనము స్టిచ్ చేసేస్తాం కదా, అటు సైడ్ అన్నా ఎదురెదురుగా ఉండేలాగా వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా నెయిల్ తోటి రబ్ చేస్తే మనకి ఇది నీట్గా వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని పై కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. మనం మెయిన్ పీసు కరెక్ట్ సైజులో కట్ చేసామండి. లైనింగ్ వచ్చేసి రఫ్గా కట్ చేసాం కదా, దీన్ని అనేది ఇలా మెయిన్ పీస్కు సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇవి 2 ఇలా ఎదురెదురుగా రావాలండి. ఇలా వస్తేనే మనకి సేఫ్ బెల్ట్ అనేది ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పైన ఇది మెయిన్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ మెయిన్ పీసు, అలానే సేఫ్ బెల్ట్ మెయిన్ పీస్ ఒకదానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా సేఫ్ పట్టి అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. అలానే రెండోది కూడా అండి, రెండో పీస్ కూడా అదే విధంగానే 2 మెయిన్ పీసులు, అంటే సేఫ్ బెల్ట్ మెయిన్ పీసు, బ్లౌజ్ మెయిన్ పీస్ ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకుంటూ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని మొత్తం లోపలికి రోల్ చేసి ఈ 2 సేప్ పట్టి చివర్లను పట్టేసుకొని ఒక కుట్టు వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి ఈ ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, పైకి ఇన్విజిబుల్ అయిపోయి మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇలా ఇలా లాగేసామంటే ఖర్చు లోపలికి వెళ్తుంది, బ్లౌజ్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా మనకి ఎంత నీట్గా ఉందో. రెండో పీస్ కూడా సేమ్ అంతేనండి. ఇలా పట్టేసుకొని మనం 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టు వేసేసుకున్నాం. ఇలా 2 కుట్టేసాం కదా. కుట్టిన తర్వాత వీటికి ఉక్సు పట్టి కాజా పట్టి కూడా నాకు క్లాత్ లేదండి, వేరే పీసెస్ సైడ్లో మిగిలినవి నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి సమానంగా వచ్చాయి రాలేదా అనేసి. ఇప్పుడు వచ్చేసి నాకు క్లాత్ లేక ఈ సైడ్లో మిగిలిపోయిన క్లాత్లు అనేది ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు కాజా పట్టి అండి. కాజా పట్టి 2.5 ఇంచుల వెడల్పు తీసుకోండి. ఉక్సు పట్టి మనకి 2 ఇంచుల వెడల్పు అయినా సరిపోతుంది. ఇలా ఈ విధంగా 2 పీసెస్ అనేది జాయిన్ చేసాం కదా. చేసిన తర్వాత వీటికి మనకు ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఉక్సు పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ కింద ఉండాలి, మనము జాయిన్ చేసే పీస్ వచ్చేసి పైన ఉండాలి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఈ పీస్ని అనేది బ్లౌజ్కి అటాచ్ చేశాను. తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా ఒక ఫోల్డింగు, తర్వాత మరొక ఫోల్డింగ్, ఇలా పూర్తి ఫోల్డింగ్ పడాలండి ఇది అనేది మనకు ఉక్సు పట్టి. ఈ విధంగా ఫోల్డ్ చేసాం కదా. చేసి పైనుంచి కింది వరకు కుట్టు వేసేసుకోవాలి. ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉండాలండి ఈ ఫోల్డింగ్ అనేది. ఇలా సమానంగా వేసేసుకొని కింద రఫ్ ఇచ్చుకోండి. ఇలా తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం. చూసారు కదా మనకి నీట్గా వచ్చింది. తర్వాత వచ్చేసి కాజా పట్టి, ఉక్సు పట్టి మనము వేసేటప్పుడు కింద ఉండి బ్లౌజ్ పైన ఉండింది కదా, సారీ అండి బ్లౌజ్ కింద ఉండింది, పీస్ వచ్చేసి పైన ఉంది. దీనికి రివర్స్ ఉంటుందండి, పీస్ కింద ఉంటుంది, బ్లౌజ్ పైన ఉంటుంది. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుడుతూ కింద ఫోల్డింగ్ చేయండి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. ఈ డబల్ ఫోల్డ్ చేసేటప్పుడు మనము ఉక్సు పట్టిని పూర్తి ఫోల్డింగ్ చేసాం కదా, కాజా పట్టి సపోర్ట్గా ఉండాలి కాబట్టి మిడిల్ ఫోల్డ్ మాత్రమే చేయండి. ఇలా డబల్లోనే మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసి కార్నర్లో కుట్టు వేసేసుకోండి. అంటే మన ఫోల్డింగ్ కార్నర్లో నీట్గా కుట్టు రావాలండి. ఇలా వేసాం కదా. వేసిన తర్వాత కింద రఫ్ ఇచ్చుకొని సెంటర్ నుంచి మరొక కుట్టు అనేది రానివ్వండి.
ఇలా ఈ పట్టీ సెంటర్లో ఒక కుట్టు అనేది రావాలి. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజాపట్టి ఒక దానిపైన ఒకటి ఉంచుకొని ఇలా ఈ విధంగా చెక్ చేసుకోండి. నాకు కొంచెం కాజాపట్టి అనేది ఒక పావు ఇంచు ఎక్కువ వచ్చిందండి. ఇలా చూసుకొని దీన్ని కొంచెం లైట్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పైకి ఉండాలి, ఉల్టా కింది సైడ్ ఉండాలి కదా. ఇలా ఉంచేసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచేసుకొని 1/2 ఇంచు ఖర్చుతోటి జాయిన్ చేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టామో ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ షోల్డర్లను బ్యాక్ సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని నెయిల్ తోటి ఒకసారి రబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం లోతు తీసాం కదా, ఈ లోతు పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా పెట్టేసి ఈ సెంటర్ నుంచి జాయిన్ చేయండి. ఈ విధంగా షోల్డర్ సెంటర్ నుంచి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రంట్ జాయిన్ చేసాం కదా, తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ పార్ట్కు ఫస్ట్ కుట్టు వచ్చేసి మనం ఇలా సెంటర్ నుంచే జాయిన్ చేయాలండి. ఇలా చేస్తేనే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇలా జాయిన్ చేసాం కదా. ఇలా చేసిన తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసేసుకోండి. మొదటి కుట్టు మాత్రమే సెంటర్ నుంచి చేయాలండి. రెండో కుట్టు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసినా ఇబ్బంది లేదు. ఫస్ట్ కుట్టు మాత్రమే అలా వేయాలి. ఎందుకంటే మనకి హ్యాండ్ మిగిలిన తక్కువ పడ్డ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మాత్రమే కుట్టుకోవాలి. అలానే రెండో హ్యాండ్ను కూడా ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఫస్ట్ బ్యాక్ పార్ట్కు స్టిచ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కుట్టాం కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేను ఇలా కుట్టేటప్పుడు నాకు ఫ్రంట్ అనేది మిగిలిందండి. ఎందువల్ల మిగిలింది ఇంత అనేది అనుకున్నాను. అటు సైడ్ కరెక్ట్గా సరిపోయింది కదా హ్యాండ్, ఇటు సైడ్ ఎందుకు ఫ్రంట్ మిగులుతుంది అనే డౌట్ వచ్చి చెక్ చేసుకుంటే నేను చంక సైడ్ వేసే డాట్ అనేది మర్చిపోయానండి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసుకొని ఈ డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాని దగ్గర కరెక్ట్ ఫోల్డ్ చేసామంటే మనకి ఎక్కడ రావాలనేది తెలుస్తుంది. అలా డాట్ అనేది వేసుకున్నాను. ఈ డాట్ వేయడం వల్ల నాకు కరెక్ట్గా సరిపోయిందండి. అది వేయకముందు నాకు 1/2 ఇంచు పైగానే బాడీ అనేది మిగులుతుంది. ఇలా ఈ విధంగా హ్యాండ్ అనేది జాయిన్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మరో కుట్టు అనేది వేసుకోండి. చాలామంది బిగినర్కి తెలియక హ్యాండ్ అనేది ఒక సైడ్ నుంచి కుడతారండి. ఎప్పటికీ అలా కుట్టకండి. షోల్డర్ సెంటర్ నుంచి మాత్రమే కుట్టండి, మీకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ అనేది కుట్టాం కదా. కుట్టిన తర్వాత వీటికి వచ్చేసి మనం నెక్ పీస్ అనేది కట్ చేసుకున్నాం. ఈ నెక్ పీస్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి ఇలా క్రాస్లో కట్ చేసుకుంటున్నాను. మనకి ఎంత క్లాత్ పడుతుందో అన్ని పీసెస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇవి 2 క్రాస్లు ఎదురెదురుగా పెట్టి కుట్టొచ్చు, కానీ నేను ఎందుకులు అన్నట్లు సమానంగా చేసుకున్నాను అండి. వీలైనంత వరకు క్రాస్లు ఎదురెదురుగా పెడితేనే మనకి మన మెడ పీస్ వేసినప్పుడు రౌండ్గా మంచిగా వస్తుంది. నేను వచ్చేసి ఇది కొంచెం రిస్క్గా ఉంది క్లాత్ అనేది, సమానంగా కట్ చేసుకున్నాను. ఇలా అన్ని పీసెస్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇలా చేసిన తర్వాత మనము మామూలు నెక్ పీస్ ఎలా వేస్తామో అదే విధంగానే ఇలా దీనిపైన ఇలా క్లాత్ ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు క్లాత్ వదులుకోండి. ఫినిషింగ్ కోసం మనం ఫోల్డ్ చేస్తాం కదా, అలా వదిలేసి బ్లౌజ్ కింద పెట్టాను. ఈ పీస్ వచ్చేసి పైన పెట్టి 1/2 ఇంచు ఖర్చుతోటి మొత్తం ఈ నెక్ అనేది ఈ పీసు జాయిన్ చేశాను. నెక్ పీస్ వచ్చేసి లాగకండి. బ్లౌజ్ లాగినా నెక్ సాగిపోతుంది. నెక్ పీస్ లాగారంటే మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ అనేది రౌండ్ ఉండదండి, కొంచెం పట్టేసినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని సుతారంగా మనం ఎక్కడిదక్కడ క్లాత్ సవరిస్తూ నెక్ పీస్ అనేది వేసుకోండి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ని అనేది అడుక్కు ఫోల్డ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ మిగిలిన క్లాత్ మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేసి ఈ కార్నర్లో కుట్టు వేయండి. అంటే మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్ ఉంటుంది కదా పీస్కు, ఆ కార్నర్లో కుట్టు వేసేసుకోండి. ఇలా మొత్తం 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఫోల్డ్ చేయండి. మరీ ఎక్కువ వెడల్పు ఫోల్డ్ చేసినా కానీ మనము హెమ్మింగ్ వేసినప్పుడు బ్లౌజ్ అనేది అంత నీట్గా ఉండదండి.
కాబట్టి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా ఈ వేస్ట్ పీస్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసాం కదా, చేసిన తర్వాత వీటికి సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ చేసుకునే ముందుగా హ్యాండ్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకోండి. ఇది వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉందండి. చంక రౌండింగ్ వచ్చేసి 7.5 ఉంది. ఇలా చంక 6 ఇంచు సారీ అండి, చెయ్యి 6 ఇంచులు పెట్టాను. చంక రౌండింగ్ వచ్చేసి 7.5 పెట్టాను. నడుము వచ్చేసి 27 ఇంచులు ఉందండి. 26.5కు 27కు మధ్యలో ఉంది కాబట్టి నేను ఇక్కడ 6.75 అనేది పెట్టాను కింది సైడ్లో. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఇలా కరెక్ట్గా మనం బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేలాగా చూసుకుంటూ ఇక్కడ కుట్టు వేసి చివరిలో రఫ్ ఇచ్చాను. చూసారా, రెండు మనం చంకలో జాయింటింగ్ బ్యాక్ ఫ్రంట్ అనేది సమానంగా వచ్చింది. ఈ విధంగా రావాలి. తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి 7 ఇంచులు, ఇలా సారీ అండి 7.5 ఇంచులు. తర్వాత నడుము దగ్గర వచ్చేసి 6.30 అంటే పావు తక్కువ 7 ఇంచులు. ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని పైనుంచి కింది దాకా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. వేసేటప్పుడు నేను వేస్తుంటే నాకు ఈ బ్యాక్ ఫ్రంట్ తేడా వస్తుందండి. అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందా అని ఒకసారి గమనించుకుంటే చంకలు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కిందికి ఉందండి, రెండు కలవలేదు. అందువల్ల ఇక్కడ స్టిచ్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ చంక రౌండింగ్ దగ్గర ఒక పావు ఇంచు మందం ఇలా కుట్టు పట్టేసుకున్నాను. ఇలా పట్టేస్తే నాకు చంకలో ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ప్లస్ గుర్తు వచ్చేలాగా కుట్టు అనేది వచ్చింది. ఈ విధంగా ఇలా వేసేసుకొని కింద రఫ్ ఇచ్చుకోండి. ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత నేను చూసారా చంకలో కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఇక్కడ కాజా పట్టిని వదిలేసి చూస్తే రెండు సమానంగా రావాలి. నాకు సమానంగా వచ్చేయండి. వచ్చిన తర్వాత ఒకసారి నడుమును అనేది చెక్ చేస్తున్నాను. నడుము వచ్చేసి 27 ఇంచులు వచ్చిందండి, కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత మనకి 2 స్టిచ్చెస్ కానీ 3 కానీ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒకటి వేసాం కదా, తర్వాత 2 స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి. ఇలా 3 స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు ఏ సైజ్ బ్లౌజ్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను తప్పక మీకు రిప్లై వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలా ఇటు సైడ్ కూడా 3 స్టిచ్చెస్ అయిపోయాయి కదా. తర్వాత ఎండింగ్లో ఒక స్టిచ్ అనేది వేసి మనం ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసుకుంటే చూడ్డానికి మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. చూసారు కదా, మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. చాలా వరకు ప్రిన్సెస్ కట్ లేకుండా ఈ విధంగా కుట్టుకోండి. అందరికీ ప్రిన్స్ కట్ అంటే సెట్ కాదండి, ఇష్టపడరు. కాబట్టి మీకు ఐడియా కోసం అనేసి నేను ఇది కటింగ్ స్టిచ్చింగ్ రెండు అప్లోడ్ చేశానండి. కటింగ్ వీడియో వచ్చేసి ఈ స్టిచ్చింగ్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. చూసారు కదా, మనకి నీట్గా వచ్చేసింది. ఇది వచ్చేసి నెక్ పీస్ను మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇలా